సంగీతం మనిషి మానసిక వేదన నుంచి రోగాల నుంచి దూరం చేస్తుందని అంటారు. సంగీతంతో వర్షాలు కూడా కురిపించొచ్చని కొందరు నమ్ముతారు. అయితే సంగీతంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చని ఇప్పుడు చైనా చెబుతోంది. తాజాగా చైనా ఆర్థిక రాజధాని షాంఘై ఓ కొత్త నిర్ణయం తీసుకుంది. తమ రుణాల నుంచి ఉపశమనం పొందేందుకు అమెరికన్ పాప్ సింగర్ను షాంఘై అధికారులు కోరుతున్నారు. టేలర్ స్విఫ్ట్ అమ్మ వచ్చి ఓ పాట పాడు ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు. ఇప్పటికే గాయని, పాటల రచయిత టేలర్ స్విఫ్ట్తో షాంఘైలో కన్సర్ట్ పెట్టించేందుకు చర్చలు జరిపినట్లు చైనా అధికారులు వెల్లడించారు. 2025 చివరిలో ఈ కన్సర్ట్ నిర్వహించేలా టేలర్తో చర్చలు జరుపుతున్నారు. వాస్తవానికి ఇలాంటి కన్సర్ట్ల కోసం సెలబ్రిటీలను ఒప్పించడం అనేది అసాధారణమైన ట్రెండును సూచిస్తోంది. విదేశీ సెలబ్రిటీలతో నిర్వహించే కన్సర్టులకు కమ్యూనిస్టు పార్టీ అంత ఈజీగా అనుమతించదు. ఎందుకంటే చైనా ప్రజలపై పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పడితే తిరుగుబాటు వస్తుందన్న భయం కమ్యూనిస్టు పార్టీని వెంటాడుతోంది. పశ్చిమ దేశాల కళాకారులు పాటలతో స్వేచ్ఛ, విముక్తి వంటి భావాలు చైనా యువతలో పెరుగుతాయని ఎర్ర పార్టీ టెన్షన్ పడుతోంది. కానీ కొన్నేళ్లుగా చైనా ఆర్థిక వ్యవస్థ క్రమంగా కృంగిపోతోంది. దీంతో గత్యంతరం లేక ఇలాంటి చర్యలకు కమ్యూనిస్టు ప్రభుత్వం సిద్ధపడుతోంది. గతేడాది చైనా ఆర్థిక వృద్ధి రేటు కేవలం 5% నమోదైంది. 1990 తర్వాత ఆ దేశ ఆర్థిక వృద్ధి దారుణ స్థాయికి పడిపోయింది. 3 దశాబ్దాల తర్వాత చైనా ఆర్థిక వృద్ధి పడిపోవడానికి కారణం ఆ దేశంలో వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోవడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ పాయింటే కమ్యూనిస్టు కంట్రీని టేలర్ స్విఫ్ట్ వైపు మొగ్గు చూపేలా చేసింది. ఎందుకంటే టేలర్ స్విఫ్ట్ను నడిచే సంపదగా నిపుణులు పిలుస్తున్నారు. తన కచేరీలతో కాసులను కురిపించడంలో టేలర్ సక్సెస్ అయ్యారు. అయితే పడిపోతున్న చైనా ఆర్థిక వృద్ధిని టేలర్ అడ్డుకోగలరా? 2024లో టేలర్ స్విఫ్ట్ నిర్వహించిన కన్సర్ట్ల టూర్లు కామధేనువుల్లా మారాయట. అమెరికాలో ఆమె నిర్వహించిన కన్సర్టులతో ఏకంగా 43,288 కోట్ల రూపాయల నిధులను వరదలా పారించారు. మెక్సికో నగరంలో గతేడాది స్విఫ్ట్ నిర్వహించిన ఒక కన్సర్ట్తో 510 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. లాటిన్ అమెరికా, యూరప్ దేశాల్లో టేలర్ స్విఫ్ట్ నిర్వహించిన కన్సర్టులతో స్థానికంగా పర్యాటక రంగాలకు కొత్త ఊపు వచ్చిందట. టేలర్ స్విఫ్ట్ కన్సర్ట్ను ఏ నగరంలో పెట్టినా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. హోటళ్లు పూర్తిగా నిండిపోతాయి. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తారు. ఈ కారణంగానే ఆదాయం పెరుగుతోందని చైనా కూడా అంచనా వేస్తోంది. ఈ ఏడాది తొలిసారి విదేశీ సింగర్ ప్రదర్శనకు చైనా అనుమతించడం ఇదే ప్రథమం. గతేడాది రాపర్ కన్యే వెస్ట్ చైనాకు చెందిన హనాయ్ ప్రావిన్స్లో ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శనకు చైనీయుల నుంచి అద్భుతమైన స్పందన కనిపించింది. బీజింగ్లో అమెరికన్ సింగర్ మారాయ్ కెర్రీ నిర్వహించిన కచేరీకి కూడా జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అక్టోబర్లో బీజింగ్, షాంఘైలో జాన్ లెజెండ్ భారీ ప్రదర్శన ఇచ్చారు. బ్రిటిష్ గాయకుడు జేమ్స్ బ్లంట్ డిసెంబర్లో అనేక చైనీస్ నగరాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. హనోజోలో ఫిబ్రవరి, మార్చిలో ఎడ్ షీరాన్తో పాటు ఈ ఏడాది చివరిలో రాపర్ స్కాట్బీ, ట్రావిస్ స్కాట్ సైతం తమ కన్సర్టులను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అయితే వీరందరికంటే టేలర్ స్విఫ్ట్కు ఉన్న క్రేజ్ వేరు. ఆమె ఏ నగరంలో అడిగిడితే అక్కడ నోట్ల వర్షం కురుస్తుందని చైనాకు తెలుసు. అందుకే ఆమె కన్సర్ట్ కోసం చైనా పాకులాడుతోంది. షాంఘైలో టేలర్ కచేరీ కన్ఫామ్ కావడంతో చైనీసు స్విఫ్టీలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. టేలర్ స్విఫ్ట్ అభిమానులను స్విఫ్టీలు అనే ముద్దుగా పిలుస్తారు. అగ్రదేశం చైనా ఆర్థిక వ్యవస్థను బాగుచేసే ప్రణాళికలు లేక పాప్ సింగర్ను నమ్ముకుంటోంది. అయితే టేలర్ చైనాను సంక్షోభం నుంచి గట్టెక్కిస్తారా లేదా అన్నది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.